క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులరా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మరొకసారి మీతో కలుసుకోవడానికి, దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ విలువైన సమయాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈ యొక్క వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియచేస్తూ ఉన్నాను. గత కొన్ని వారాలుగా మనం మరి దేవుడు పంపించేటువంటి కీడు ఏ రీతిగా ఉంటుందో, ఎవరెవరి మీదకి ఆయన తన కీడును పంపిస్తూ ఉంటారో, అలాగనే ఆ కీడు దేవుడు పంపించినప్పుడు ప్రజలు మారు మనసు పొంది పశ్చాత్తాపం చెంది ప్రభువుని వేడుకోగలిగితే, వారు చేసినటువంటి తప్పిదాలేంటో దోషాలేంటో గుర్తించగలిగితే దేవుడు వారిని క్షమించి వెంటనే మరి వారిని రక్షించేటువంటి దేవుడే ఉన్నాడని, ఆయన నిరంతరము కోపగించుకునే దేవుడు కాదని, ఆయన పశ్చాత్తాపం చెందగలిగేటువంటి వారి పట్ల, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి పట్ల వెంటనే ఆయన యొక్క ప్రేమను కనపరచగలుగుతారనేది నేను గత కొన్ని వారాలుగా నేను వాక్యాన్ని పంచుకోవడం జరుగుతుంది. అసలు దేవుని కోపం ఎప్పుడు రగులుకుంటుంది, మరి దేవుడు ఏ రీతిగా ఈ లోకం మీదకి, ఈ ప్రపంచాల మీదకి, ఈ మనుష్య జాతిపైకి తన కోపాన్ని ఎలాగా కుమ్మరిస్తాడో, మరి ఆయన ఎటువంటి కీడుల్ని పంపించి మరి ఆయన వారిని రక్షించుకుంటాడో, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు చేయనుద్దేశించినటువంటి ఈ యొక్క కీడుని మనం తెలుసుకుని, మేము చేసినటువంటి ఈ పాపాలు కొరకే, ఆయనకి వ్యతిరేకమైన విధానాన్ని కొరకే దేవుడు మమ్మల్ని ఈ రీతిగా ఆయన యొక్క కోపాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడు అని ఎవరైతే గ్రహించుకోగలుగుతారో, వాళ్ళు వెంటనే పశ్చాత్తాపం చెందగలిగితే వారి మీద జాలి, కనికరం, అత్యంత కృపను చూపించేటువంటి దేవుడే ఉన్నాడని మనం మాట్లాడుకోవడం జరిగింది. దేవుడు కీడు చేయకుండా మానుకోవాలి, మన మీదకి పంపిస్తాననేటువంటి ఆ కీడు మన మీదకి రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేస్తే దేవుడు మన మీదకి కీడు రాకుండా ఆయన మరి ఆప్ చేస్తారు, లేక దాన్ని తప్పించడం జరుగుతుంది, ఆయన కోపాన్ని అణుచుకోవడం జరుగుతుంది, ఆయన మన కోసం పశ్చాత్తాపం అవుతాడు అనేటువంటిది, ఇవన్నీ కూడా మనం గత పాఠాల్లో మనం నేర్చుకుంటూ ఉన్నాం. అది ముఖ్యంగా ఏంటంటే, దేవుడు చేయని ఉద్దేశించిన కీడు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఒకటి, చెడు నడతను మానుకోవాలి. మన యొక్క హృదయాన్ని చింపుకొని ఆయన తట్టు మనము తిరగాలి. అతిక్రమములను మనం దాచిపెట్టక ఒప్పుకొని విడిచిపెట్టాలి. తగ్గించుకుని ప్రార్థన చేసి దేవుణ్ణి వెతుకులాడాలి.
అలాగే ఆయన రెక్కల చాటుకొచ్చి ఆయన మనం ఆశ్రయించగలిగితే ఆయన మన వెంటనే మరి చేర్చుకునే దేవుడని మనం విన్నాం. దేవునికి ఎవరైతే భయపడి వినయముగా ప్రవర్తించడం ప్రారంభిస్తారో వారి విషయంలో దేవుని యొక్క కృపా కనికరాలు వెంటనే కలుగుతాయి. దుర్మార్గతను మనం విడిచి పశ్చాత్తాపడాలి. ఇవన్నీ కూడా మనం గత వారం పాఠంలో మనం నేర్చుకోవడం జరిగింది. సుమారుగా 7 సంఘటనలు మన జీవితాల్లో మనం కలిగి ఉంటే మరి దేవుడు ఎటువంటి ప్రేమను మన పట్ల కనపరచగలుగుతారు అనేది మనం చూసామండి. ఇంకొక 4 విషయాలు ఇందులో ఉన్నాయి. అయితే దేవుని యొక్క నడిపింపును బట్టి నేను వాక్యంలో నుండి మరి ఈ 4 విషయాలు కూడా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. కనుక ఈ సమయాన దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 11, 12 వచనాల్లో మనం చూస్తే, కాబట్టి నీవు వెళ్ళి యూదా వారితోను యెరూషలేము నివాసులతోను ఇట్లనుము, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా మీ మీదికి తెచ్చుటకై. ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మీరు గమనించండి. మీ మీదికి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను, మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. దేవుడు మనుష్య జాతి మీదకి కీడును తెస్తాడా తేడా? ఆయన కీడు పంపిస్తాడా పంపించిన వాడా? లేక నిత్యము కూడా ప్రజల్ని ప్రేమిస్తూనే ఉంటాడా? లేకపోతే నిత్యము ప్రజల మీద తన కోపాన్ని మరి చూపిస్తూనే ఉంటాడా అనంటే, నిత్యము తన ప్రేమను చూపించడం ఉండదు, నిత్యము తన కోపాన్ని కనపరచడం కూడా జరగదు. కానీ ఇక్కడ ఏమంటాడంటే, మనలో కొన్ని దుష్ట మార్గాలు, దుష్టత్వం, చెడు నడవడిక, ఇటువంటి కార్యాలు మన జీవితాల్లో ఎప్పుడవుతాయో అది అధికమైనప్పుడు దేవుడు తన కోపాన్ని మన మీదకి తెస్తాడంటండి. అందుకే నేను చెప్తున్నాడు, మీ మీదకి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను, మీకు విరోధంగా ఒక యోచన చేయుచున్నాను అని అంటున్నాడండి. మీకు విరోధముగా ఒక యోచన, ఒక ఆలోచన నేను చేస్తూ ఉన్నాను. మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి మీ క్రియలను చక్కపరచుకొనుడి, మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొనుడి. చూడండి ఎంత తేటగా దేవుని యొక్క వాక్యంలో ఇర్మియా గ్రంథంలో రాయబడినటువంటి మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే గనక, ఇక్కడ మన మీదకి దేవుడు కీడును కల్పించకుండా ఉండాలి అంటే, ఆ కీడును మన మీదకి రప్పించకుండా ఉండాలంటే, మనకున్న దుష్ట మార్గాలను మనం విడిచిపెట్టి ఏం చెప్పన్నాడంటే, మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకోండి. ఏం చక్కపరుచుకోవాలి మన జీవితంలో అంటే, మన మార్గాలు చక్కపరుచుకోవాలి, మన క్రియలను చక్కపరుచుకోవాలి. ఎటువంటి మార్గాల్లో మనం ఉంటున్నాం, ఎలాంటి త్రోవలను మనము ఎంపిక చేసుకుంటున్నాం, ఎలాంటి మార్గాల గుండా మనము పయనిస్తూ ఉన్నాం, నీ మార్గం ఎక్కడికి నిన్ను నడిపించగలుగుతుంది. కాబట్టి మీ మార్గములను మీ క్రియలను, మీకున్నటువంటి క్రియలు, మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క చేత, మరి మీ యొక్క నడవడిక, మీ చేతలు, లేకపోతే మీ యొక్క క్రియలను మీరు చక్కపరుచుకోండి అని అంటున్నాడంటే దేవుడు. మన మార్గాలను మనం చక్కదిద్దుకుంటే, మన క్రియలను మనం చక్కదిద్దుకుంటే, అప్పుడు
దేవుడు మన మీద పంపించాలనేటువంటి కీడును రాకుండా దేవుడు తప్పనిసరిగా ఆయన ఆపగలుగుతాడంట. చూడండి, ఇర్మీయా గ్రంథం 26:13లో కాబట్టి యెహోవా మీకు చేసిన దానిని యెహోవా మీకు చేసిన దానిని తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపపడినట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొని మీ దేవుడని యెహోవా మాట వినుడి. చూసారా, దేవుడు మీకు చేస్తారని తాను చెప్పిన కీడును చేయకుండా ఆయన సంతాపపడినట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొని, ఈ వచ్చిన భాగంలో కూడా మనం చూస్తున్నప్పుడు మన మార్గాల్ని మన క్రియలను చక్కపరుచుకోవాలని, మన దేవుని మాట మనం వినాలని ఇక్కడ కూడా మాట్లాడుతూ ఉన్నాడండి. ఇర్మీయా గ్రంథం 7:3 చూస్తే, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. దేవుడు కోరుకునేది ఒకటే, మన క్రియలను దిద్దుకోమంటున్నాడు, మన మార్గాల్ని మార్చుకోమంటున్నాడు, దేవుని మార్గాల్లో పయనించమని దేవుడు కోరుతున్నాడు. నిత్య జీవానికి నడిపించేటువంటి, గమ్యాన్ని చేర్చేటువంటి మార్గాల్ని ఎంపిక చేసుకోమని దేవుడు మనల్ని కోరుతున్నాడు. నీ ఇష్టానుసారమైనటువంటి మార్గాల్లో నువ్వు జీవిస్తానంటే దేవుడు ఇష్టపడ్డాడు ఆయన. అందుకనే నీ యొక్క మార్గాలను నీ క్రియలను దిద్దుకోండి, చక్కదిద్దుకోండి అని దేవుడు ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట. ఇర్మీయా గ్రంథం 25:4-6 వరకు కూడా నేను చెప్తున్నాను, ఒకసారి చూడండి. మీ చేతి పనుల వలన మీరందరూ మీ చెడ్డ మార్గములను, చూడండి అక్కడ ఏమనుంది, మీరందరూ మీ చెడ్డ మార్గములను మీ దుష్ట క్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ దేవుడు ఏ విడిచిపెట్టమంటున్నాడు, ఎలా తిరగమంటున్నాడు మనల్ని, మీ చెడ్డ మార్గములను మీ దుష్ట క్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల నిత్య నివాసముగా దయచేసిన దేశములో మీరు నివసింతురు. నిత్య నివాసముగా దయచేసినటువంటి దేశం ఏంటంటే ఆ ప్రభు మనకు అనుగ్రహించబోతున్నటువంటి నిత్య రాజ్యము, శాశ్వతమైన దేశము. కాబట్టి ఆ నిత్య దేశములో నీవు నివసించాలి అనంటే నీకున్న చెడ్డ మార్గాల్ని, నీకున్న మరి దుష్ట క్రియలను నువ్వు విడిచిపెట్టి ప్రభువులో జీవించగలగాలని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడండి. రాజులు 2వ గ్రంథం 17:13 కూడా, ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకొని ఎడల, మీ దుర్మార్గములను విడిచిపెట్టి అంటాడండి. ఈ రాజుల గ్రంథంలో అక్కడ రాసినటువంటి మాట, మీ దుర్మార్గములను విడిచిపెట్టి, అది చాలు, మీ దుర్మార్గములను విడిచిపెట్టండి. అంటే మనలో కొన్ని దుర్మార్గాలు ఉన్నాయి, దుష్ట మార్గాలు ఉన్నాయి, దుష్ట క్రియలు మనలో ఉన్నాయి. కాబట్టి నీ దుర్మార్గములను నీ దుష్ట క్రియలను విడిచిపెట్టండి, చక్కదిద్దుకోండి అని మాట్లాడుతున్నాడండి. ఇర్మీయా గ్రంథం 35:15 అక్కడ అంటాడండి, ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకున్న ఎడల చాలు. చూడండి ఎన్ని వాక్యాలు, ఎన్ని వచనాలు, ఎంత తేటగా మనకి దేవుని వాక్యంలో నుండి మరి మన క్రియలను దిద్దుకోవలసిన అవసరం ఉన్నదని, మన మార్గాల్ని ప్రభుకి అప్పగించుకోవలసినటువంటి సమయం వచ్చిందని, మరి జాగ్రత్త పడవలసినటువంటి పని ఎంతైనా ఉన్నదని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడండి. యెషయా గ్రంథంలో కూడా మీరు వాక్యాన్ని చూడండి. అయితే ఇక్కడ నేను మరి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 16-19 వరకు మనం చూస్తే,
మీ దుస్త్రీలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి అంటాడు. ఏం క్రియలు? దుస్త్రీలు, చెడ్డ క్రియలు, నీలో ఉన్నటువంటి చెడ్డ ప్రవర్తన, చెడు నడత, ఆ చెడు జీవితం ఏదైతే, ఆ దుష్క్రియలు ఏదైతే ఉన్నాయో నాకు కనబడకుండా వాటిని మీరు తొలగించండి అని దేవుడు మాట్లాడుతున్నాడండి. ఇంకొక వచనాన్ని మీకు చూపిస్తాను. యోనా గ్రంథం 3:9 అక్కడ మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచిపెట్టి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారండి ఏం మాట్లాడుతున్నాడండి ఇక్కడ? మనుషులందరూ కూడా తమ దుర్మార్గములను విడిచిపెట్టి తాము చేయు బలాత్కారములను మానివేయవలెను. ఆ నినివే పట్టణం మీదకి దేవుడు పంపించబోయే ఆ కీడు నుండి వాళ్ళు తప్పించబడడానికి దేవుడు చెప్తున్న మాట, మనుషులందరూ కూడా తమ దుర్మార్గాన్ని విడిచి మరి వారు తాము చేయు బలాత్కారాలు వాళ్ళు మానివేస్తేనే మీ పట్టణాన్ని నేను రక్షిస్తాను, మీ పట్టణం మీదకి రాబోయే కీడు నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తానని మాట్లాడుతున్నాడు. ఈ ప్రసంగాలలో, ఈ వాక్య భాగాలలో మనం చాలా విషయాలు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మనకి కూడా ఎందుకు ఇటువంటి ఎడబాటు కలుగుతూ ఉన్నది? దేవుడు ఎందుకు మనలను దేవుడు ఎందుకు మనల్ని ఈ రీతిగా మనల్ని దూరపరుస్తూ ఉన్నాడు? ఆయన కోపాన్ని మన మీద ఎందుకు అలాగా చూపించాలనుకుంటున్నాడు? ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. అందును బట్టే ఇది మన జీవితంలో మనకున్నటువంటి ఈ యొక్క చెడ్డ మార్గాలను బట్టే, చెడ్డ క్రియలను బట్టేనని ఇక్కడ చూస్తూ ఉన్నామండి. ఆ తర్వాత 9వ సంఘటన మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 9వ సంఘటన ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయము 3 నుండి 5 వచనాల వరకు, తర్వాత 11వ వచనం కూడా. ఇది మీరు అంతా చదవద్దు, కానీ నేను ఈ వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా మీరు మీ గ్రంథాలను చూసి ఒక్కసారి చూడండి. ఇందులో ఏంటంటే, ఈ ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయంలో చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్న మాట, ఆలకించుడి, దాని సమాచారం విని వారందరికీ కూడా చెవులు గింగురు మరణంత కీడును నేను ఈ స్థలం మీదకి రప్పించుచున్నాను. వారు నన్ను విసర్జించి ఈ స్థలములో అపచారము చేసి ఉన్నారు. ఎరుగని అన్య దేవతలకు ధూపం వేసి నిరపరాధుల రక్తము చేత ఈ స్థలమును నింపిరి. నేను విధింపనిదియు సెలవియ్యనిదియు నా మనసుకు తోచనిదియునైన ఆచారమును వారు ఆచరించిరి. తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకై బయలులకు బలిపీఠములను కట్టించిరి. నేను ఈ జనమును, ఈ పట్టణమును పగలగొట్టబోచున్నాను. 11వ వచనం చూడండి. తోపేతులో పాతి పెట్టుటకు స్థలము లేకపోవునంతగా వారు అక్కడనే పాతి పెట్టబడుదురు. ఈ రోజున శవాలు గుట్టలు గుట్టలుగా కూడా పడవేయబడుతున్నాయంటే చూసారండి. ఇక్కడ వచనంలో తోపేతులు పాతి పెట్టడానికి స్థలం లేకపోవునంతగా వారు అక్కడనే పాతి పెట్టబడతారని అంటున్నాడు. చూసారండి. ఇలాంటివన్నీ కూడా దేవుడు ముందుగానే మనకి తెలియజేశాడు కనుక ఈ రోజున మనం అన్ని కూడా కళ్ళారా చూడగలుగుతున్నామండి. అయితే ఈ ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయంలో ముఖ్యంగా చెప్పుకోదగ్గటువంటి మరి మాటలు ఏంటంటే, ఒకటి, వాళ్ళు ఏం చేశారంట? దేవుణ్ణి విసర్జించారంట. 2, అన్య దేవతలకు ధూపం వేశారంట. 3, దేవుడు సెలవియ్యనిది వారు ఆచరించారంట. చూడండి, ఈ 3 విషయాలు కూడా ఈ యొక్క మాటలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ వాక్యంలో.
దేవుణ్ణి విసర్జించకూడదు. దేవుణ్ణి విసర్జించడం ద్వారా చాలా నష్టపోతాం. మనం అనేక సందర్భాల్లో మనం దేవుణ్ణి విసర్జిస్తున్నాం, దేవుణ్ణి కాదనుకుంటున్నాం, దేవుణ్ణి విడిచిపెడుతున్నాం, దేవుణ్ణి అసలు మనం లెక్కలేనట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుణ్ణి వారు విసర్జించారు. అన్య దేవతలకు వారు ధూపాలు వేశారు, అన్య దేవతలను వారు పూజించారు, వాటికి నమస్కరించారు, వాటికి ధూపం వేశారు. దేవుడు విషయంలో చేయనట్టు మరి చేయకుండా పనులన్నమాట నీకుండా దేవుడు సెలవీనిది కూడా వారు ఆచరించారండి. ఈ రకంగా దేవుడు చెప్పని దాన్ని వారు ఆచరిస్తే దేవుడు చేయమన్న దాన్నేమో చేయడం మానేస్తున్నాం, చేయలేకపోతున్నాం. దేవుడు చేయొద్దన్న దాన్ని మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క 3 పనులు బట్టి భయంకరమైనటువంటి తీర్పు వారి మీదకి నేను రప్పిస్తాను. చెవులు గింగురుమన్నంత కీడును ఈ స్థలం మీదకి నేను పంపించబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నటువంటి యొక్క మాటలను మనం జాగ్రత్తగా గ్రహించాలండి. ఇర్మీయా గ్రంథం 1:16 యెరూషలేము వారు నన్ను విడిచి అన్య దేవతలకు ధూపం వేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుటను తమ చెడుతనమును బట్టి నేను వారిని గూర్చి నా తీర్పులు ప్రకటింతును. ఇందులో ఈ యొక్క వాక్యంలో కూడా మరి యెరూషలేము వారు ఏం చేశారంటే నన్ను విడిచిపెట్టారు, అన్య దేవతలకు వారు ధూపం వేశారు, తమ చేతులతో వారు రూపించిన వాటికి వారు అంటే విగ్రహాలకు వారు నమస్కారం చేసి వారు చెడుతనాన్ని కనపరుచుకున్నారు కనుక నేను నా తీర్పులు వారి మీదకి నేను పంపిస్తూ ఉన్నాను, ప్రకటిస్తూ ఉన్నానని మాట్లాడుతున్నాడండి. అంటే దేవుడికి ఇష్టం లేనిది విగ్రహారాధన, దేవుణ్ణి విసర్జించటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన చెప్పనది, ఆయన సెలవీంది మనం ఆచరించడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఇర్మీయా గ్రంథం 17:13 అంటాడు, నిన్ను విసర్జించిన వారందరూ కూడా సిగ్గునందుదురు అంటాడండి. దేవుణ్ణి ఎవరైతే విసర్జిస్తారో, ఆయన కాదని కాళ్ళదనుకునే వారుగా ఉంటారో అలాంటి వారందరూ కూడా ఒక రోజున ఈ విగ్రహాలను మొక్కుకొని ఈ విగ్రహారాధనలు చేస్తూ ఎవరైతే ధూపాలు వేస్తూ పూజలు చేస్తూ మరి దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గాల్లో వారు జీవిస్తూ ఉంటారో వాళ్ళందరూ ఒక రోజున దేవుని విసర్జించిన వారు సిగ్గుపడవలసింది. ఆయన సెలవీని దాన్ని, ఆయన చెప్పని దాన్ని చేసే ప్రతి ఒక్కరు కూడా ఒక రోజున ఇలాంటి ఆచారాలతో నిండిపోయిన వారందరూ కూడా సిగ్గు నొందుతారని మాట్లాడుతున్నాడు ఈ వచనంలో. ఇక 10వదిగా మరొక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. 10వది ఏంటంటే ఇర్మీయా గ్రంథం 26:2-6 ఏమని రాయబడి ఉందంటే ఇక్కడ, నీవు యెహోవా మందిర ఆవరణంలో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించిన మాటలన్నింటినీ యెహోవా మందిరము ఆరాధించుటకై వచ్చు యోధా పట్టణస్థులందరికీ ప్రకటింపము. వాటిలో ఒక మాటను చెప్పక విడవకూడదు. వారి దుర్మార్గమును బట్టి వారికి చెయ్యదలిచిన కీడును చెయ్యక నేను సంతాపపడినట్లు వారు ఆలకించి తమ దుర్మార్గము విడుచుదురేమో. మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడనియు నా ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను ఆజ్ఞేయగా మీరు వినకపోతిరి. ఈ పట్టణమును భూమి మీద ఉన్న సమస్త జనములకు శాపాస్పదముగా చేస్తానని ఇర్మీయా గ్రంథంలో దేవుడు ఈ యొక్క మాటలను మనకి తెలియచేస్తా ఉన్నాడు. ఇందులో కూడా మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే దేవుని మాటలు మనం వినాలి, ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించి విన్న మాటలని ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవాలి. తర్వాత ప్రవక్తల మాటలను అంగీకరించాలి. నా ప్రవక్తల మాటలు మీరు అంగీకరించండి అని మాట్లాడుతున్నాడు. ఈ 3 విషయాలు కూడా జరుగుతున్నాయంటే జరగట్లేదు. దేవుని మాటలు వినేవారు ఉన్నారంటే లేరు. ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు కనబడుతున్నారంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎవరు కూడా అనుసరించలేని వారుగా ఉన్నారు. ప్రవక్త మాటలను ఆలకించలేని వారుగా, అంగీకరించలేని వారుగా ఉన్నారు. ఎలాంటి సమయంలో దేవుని కోపము
మన మీద రగులుకుని తద్వారా చాలా మరి ఆపద పరిస్థితిని, కష్టకాలను మనం కొని తెచ్చుకోగలుగుతామని నేను మాట్లాడుతున్నానండి. దేవుని మాట మనం వినాలండి. ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించి నడుచుకోవాలండి. ఆయన మనకు ఏర్పరిచినటువంటి ఆ ప్రవక్తల యొక్క మాటలు, వారు చెప్పేటువంటి ఉపదేశాలు మనం అంగీకరించగలగాలండి. ఇర్మీయా గ్రంథం 17:27 అంటాడు, నేను చెప్పిన మాట మీరు వినని యెడల నేను దాని గుమ్మములలో అగ్ని రాజబెడతానని మాట్లాడుతున్నాడండి. ఇర్మీయా గ్రంథం 22:5 మీరు ఈ మాటలు వినని యెడల ఈ నగరు పాడైపోతుంది అని దేవుడు మాట్లాడుతున్నాడండి. చూడండి, దేవుడు మాట వినకపోవడం వలన దేవుడు అగ్ని రాజు పెడతానంటున్నాడు. వారి యొక్క నగరాన్ని పాడు చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. లేవీకాండం 26:14 కూడా వాక్యాన్ని మనం గమనించి చూస్తే, మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన యెడల మీ కన్నులను క్షీణింపజేయునట్టు, ప్రాణమును ఆయాసపరచునట్టు, తాప జ్వరమును క్షయ రోగమును మీ మీదకి నేను రప్పించేదను. ఇప్పుడు ఎలాంటి రోగాలు వస్తున్నాయండి ప్రజలకి? కన్నులు క్షీణించిపోతాయంట, ప్రాణమంతా కూడా ఆయాసపరిచేటువంటి తాపజ్వరాలు, క్షయరోగాలు వస్తాయంట. అటువంటి రోగాలను మీ మీదకి నేను రప్పిస్తాను. కారణం ఏంటంటే మీరు నా మాట వినటం లేనిది కనుక, నా ఆజ్ఞలను మీరు అనుసరించట్లేదు కనుక, నేను ఇచ్చే కట్టడలను మీరు నిరాకరిస్తున్నారు కనుక. చూడండి, దేవుడు ఎంత తేటగా మనకి వాక్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడో ఆలోచించండి. ద్వితీయోపదేశకాండం 28:15 చూస్తే, నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడిని యెహోవా సెలవిచ్చిన మాట వినని యెడల ఈ శాపములన్నీ నీ మీదకి సంభవించును. చూసారండి, దేవుని మాట మనం వినకపోవటం వలన, దేవుని ఆజ్ఞలను మనం గైకొనకపోవటం వలన, ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క చట్టములను, విధులను మనము ధిక్కరించడం ద్వారా మనకి శాపాలు మనకు సంభవిస్తున్నాయని మాట్లాడుతున్నాడు. అయితే యెషయా గ్రంథం 1:19-20 కూడా మనం చూస్తే, అక్కడ కూడా ఏం మాట్లాడుతాడంటే, మీరు సమ్మతించి నా మాట విని యెడల భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. మీరు నా మాట వింటే ఈ భూమి మీద ఉన్నటువంటి మంచి పదార్థాలను మీరు అనుభవిస్తారు, వాటిని రుచించగలుగుతారు, వాటిని మీరు పొందగలుగుతారు, వాటిని అనుభవించగలుగుతారు. కాబట్టి మీరు నా మాట సమ్మతించి వినండి. ఒకవేళ నా మాట మీరు సమ్మతింపక తిరగబడ్డారనుకోండి, నిశ్చయముగా మీరు ఖడ్గం పాలైపోతారని మాట్లాడుతున్నాడండి. దేవుని ఖడ్గానికి మనం గురైపోతాం. దేవుని మాట మనం సమ్మతించకపోతే, దేవుని మాట మనం అంగీకరించకపోతే, ప్రవక్తలు చెప్పిన మాటలను మనము వినకపోతే, ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవకపోతే, ఆయన మీద మనం తిరగబడినట్లయితే నిశ్చయముగా మనం ఖడ్గం పాలైపోతామని మాట్లాడుతున్నాడు. ఇర్మీయా గ్రంథం 32:23 చెప్తున్నాడు, పాలు తేనెలు ప్రవహించే దేశమును వారు స్వతంత్రించుకొనిరు గాని నీ మాట మాత్రం వినకపోయిరి. నీవిచ్చినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారు స్వతంత్రించుకున్నారు, కానీ నీ మాట మాత్రం వాళ్ళు వినకపోయారు, నీ ధర్మశాస్త్రాన్ని వారు అనుసరింపకపోయిరి గనుక ఈ కీడంతా వారి మీదకి నీవు రప్పించి ఉన్నావు. ఏ బాబు, ఎలా ఉంది అక్కడ వాక్యం? అలాగుందా? గనుక ఈ కీడంతా వారి మీదకి రప్పించి ఉన్నాడు. ఎందుకని దేవుడు ఈ కీడంతా రప్పిస్తున్నాడంటే, దేవుని మాట వారు వినటం లేదంట, ఆయన ధర్మశాస్త్రాన్ని వారు అనుసరించట్లేదంట. అదండి కారణం. చూడండి, ఇంకా మనం చూస్తే ఇర్మీయా గ్రంథం 44:10.
నేటి వరకు వారు ఉమ్, దేన మనసు ధరింపుకున్నారు, ఆ, భయము నందుకున్నారు. ఆ. నేను మీకును మీ పితరులను నియమించిన నేను మీకును మీ పితరులకు నియమించిన ధర్మశాస్త్రమునైనను ధర్మశాస్త్రమునైనను కట్టడలైనను కట్టడలైనను అనుసరింపకయే ఉన్నారు. అనుసరింపకయే మీరు ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడను కాబట్టి ఇశ్రాయేలు దేవుడైనటువంటి సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఎలాగ సెలవిస్తున్నాడు, మీకు కీడు చేయనట్లుగా మీకు కీడు చేయనట్లుగా అనగా అనగా యూదా వారందరినీ యూదావారందరినీ నిర్మూలము చేయనట్లు నిర్మూలము చేయనట్లు నేను మీకు అభిముఖుడనగుదును. ఐగుప్తు దేశంలో తర్వాత ఇంకా చూస్తే మీరు ధూపం వేయచ్చు. చూడండి, ఆ యెహోవాకు విరోధంగా పాపము చేసి గనుకనే ఈ కీడు మీకు సంభవించెను. ఉందా? ఇప్పుడు 44:10 చదువుతున్నారు మీరు. 44:10 ఏముంది? నేను మీకును మీ పితరులకు నియమించిన ధర్మశాస్త్రములైనను కట్టడలైనను అనుసరింపకే మీరు ఉన్నారు అని అంటున్నాడు అక్కడ. తర్వాత 44:23 ఏమంటాడంటే, యెహోవా మాట వినక ఆయన ధర్మశాస్త్రం బట్టి కట్టడలను బట్టి ఆజ్ఞలను బట్టి నడవక మీరు దోపము వేయచ్చు, యెహోవాకు విరోధముగా పాపము చేసి గనుకనే నేడున్నట్లుగా ఈ కీడు మీకు సంభవించెను. దేవుడు కీడు పంపిస్తాడా? కీడు పంపిస్తాడా? దేవుడు పంపిస్తాడు. ఎందుకంటే మనము ఎప్పుడైతే ఆయన మీద మనం తిరగబడుతున్నామో, ఆయన మాట మనం వినలేకపోతున్నామో, తప్పనిసరిగా దాని యొక్క మరి ఆయనకున్నటువంటి ఆ విధానాన్ని మనం చూస్తామండి. ఎందుకంటే ఆయన నచ్చని పనిది. అందుకనే చూడండి అంటాడు కదా, ప్రవక్తల మాటలు కూడా వినమంటున్నాడు. చూసారండి, నేనే నా సేవకుని మాట రూఢిపరిచేవాడను, నా దూతల ఆలోచనలు నేను నెరవేర్చేవాడని యెషయా గ్రంథంలో 44:26 మనకి మాట్లాడుతూ ఉన్నాడండి. ఏంటంటున్నాడంటే, నేనే నా సేవకుల మాటను రూఢిపరిచేవాడను, నా దూతల ఆలోచనను నెరవేర్చేవాడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, ఈ మాటలను జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఈ పదవ విషయంలో మనం చెప్పుకున్న మాట, దేవుని మాటలు వినాలి, ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించాలి, ప్రవక్తల మాటలు అంగీకరించాలనే దానికోసం ఈ వచనాలన్నీ కూడా మీకు నేను జ్ఞాపకం చేసినప్పుడు అందులో చాలా వివరంగా మరి విపులముగా మనకి దేవుని మాటలు మనకి కనబడుతూ ఉన్నాయండి. వాక్యాన్ని వినండి, వాక్యాన్ని చూడండి, వాక్యాన్ని ఆలోచించండి, వాక్యంలో రాయబడిన సత్యాన్ని అర్థం చేసుకోండి. ఈ మాటలన్నీ కూడా సర్వసత్యములు, ఇందులో ఏమి తీసివేయవలసింది ఏమి లేదండి. ఈరోజు మన యొక్క అంశానికి తగినటువంటి వాక్య భాగాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం గనక ఈ సత్యాన్ని మీరు నమ్మండి. చివరిగా ఒక్క మాట చెప్పేసి నేను ముగిస్తానండి. ఏంటంటే 11వ మాట, ఇర్మీయా గ్రంథం 26:19 రాయబడిన మాటను మనం తీసుకుందాం. యెహోవా వారికి చేసేదనని తాను చెప్పిన కీడును చేయక సంతాపపడినట్లు రాజు యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా దయను వేడుకొనెను గదా. చాలు. దేవుడు తాను కీడు చేస్తానని చెప్పినటువంటి ఆ కీడును చేయకుండా సంతాపపడినట్లు ఇక్కడ ఏం జరిగిందంటే, రాజు అనగా హిజ్కియా అనేటువంటి రాజు యెహోవా యందు భయభక్తులు కలిగి వాడై యెహోవా దయను వేడుకొన్నాడంట. చూడండి, ఈ హిజ్కియా భక్తుడు అంతకు ముందు హిజ్కియా రాజు గారు ఎలా ఉన్నాడంటే, మనసున గర్వించాడు, దేవుడు చేసిన మేలుని మర్చిపోయాడు, ఆ ప్రభువు చేసిన కార్యాలను అతడు గుర్తించలేకపోయాడు, అన్ని దేవతలకు ధూపం వేయించాడు, విగ్రహాలకు సంబంధించినటువంటి గుళ్ళు కట్టించాడు, చెడు నడతను ప్రారంభించాడు.
ఆ దేవుడు చేసినటువంటి మేలుకు తగినట్లు అతడు ప్రవర్తింపనందున దేవుడు ఆ యొక్క రాజు మీదకి లేకపోతే ఆ దేశం మీదకి ఆయన ఆ యోధా యెరూషలేము వారి మీద అందరి మీదకి కూడా ఆయన కోపాన్ని రగిలింపజేసి మరి ఆయన ఉగ్రతను కుమ్మరించాలనుకున్నటువంటి సమయంలో హిజ్కియా చూడండి వెంటనే మరి అతడంట తనకున్నటువంటి హృదయంలో ఉన్నటువంటి గర్వాన్ని విడిచిపెట్టి తానును యెరూషలేము కాపరస్తులను తమను తాము తగ్గించుకుని వాళ్ళందరూ కూడా మరి దేవుణ్ణి వేడుకున్నారంట. హిజ్కియా రాజులో వచ్చిన మార్పు ఏంటండి? హిజ్కియా రాజులో వచ్చిన మార్పు ఏంటండి? దేవుడు ఎప్పుడైతే కీడు పంపిస్తానన్నాడో ఆయన యెహోవా యందు భయభక్తులు కలిగి ఆ దేవుని దయ కొరకు వేడుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అతడు చాలా మరి బలహీనుడైపోయాడు, వ్యాధిగ్రస్తుడైపోయాడు, మరణకరమైనటువంటి రోగము చేత అతడు నింపబడిన వాడిగా ఉన్నాడు. అలాంటి సమయంలో హిజ్కియాలో గొప్ప మార్పు కలిగి ఆ యెరూషలేము కాపురస్తులు వాళ్ళందరూ కూడా వాళ్ళకున్న గర్వాన్ని వాళ్ళు విడిచి తమను తాము తగ్గించుకొని ఆ దేవుని సన్నిధిలో పడి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు, దేవుడికి మొర పెట్టుకున్నప్పుడు 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయం 25, 26 వచనాల్లో ఈ వాక్యాలు రాయబడ్డాయి. చూడండి, దేవుని వాక్యాన్ని చూడండి ఒకసారి. ఈ 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయములు 25, 26 వచనాల్లో మనం చూసినప్పుడు, అయితే హిజ్కియా మనసును గర్వించి తనకు చేయబడిన మేలు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదకి యోధా యెరూషలేము వారి మీదకి కోపము రాగా హిజ్కియా హృదయ గర్వము విడిచి తనను యెరూషలేము కాపురస్తులను తమను తాము తగ్గించుకొనిరి కనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనముల మీదకి రాలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ఈ యొక్క మనందరి పట్ల కూడా దేవుని కోపం మన మీదకి దిగి రాకుండా ఉండాలంటే తగ్గించుకునేవారుగా మనకున్న హృదయ గర్వాలను మనం విడిచిపెడితే ప్రభు పాదాల దగ్గర మనం భయభక్తులు కలిగి వేడుకోగలిగితే, దయ కావాలని, దేవుని దయ మనకు కావాలని మనం వేడుకోగలిగితే దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం చూస్తామండి. దేవునికి ఈ లోకంలో కావాల్సింది ఏంటంటే, మనలో కోరుకునేది ఏంటంటే దేవుని పట్ల భయభక్తులు దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యందు భయభక్తులు మనం కలిగి ఉంటే మనలో ఉన్నటువంటి చెడుతనాన్ని అసహించుకుంటామంట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చూడండి, సామెతలు 8:13 అంటాడు, చెడుతనాన్ని అసహించుకోవటమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అని అక్కడ మాట్లాడుతున్నాడండి. తర్వాత సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7, 8 వచనాల్లో మనం గమనిస్తే అక్కడ అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయును కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి, దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు చెడుతనాన్ని వారు విడిచిపెట్టడం ద్వారా అప్పుడు వారి ఆరోగ్యాలకి, వారి దేహాలకి ఆరోగ్యం, వారి ఎముకలకు దేవుడు సత్తుని కలుగు చేస్తానంటున్నాడండి. సామెతల గ్రంథం 16:6 వచనంలో కృపా సత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. చూడండి ఎంత చక్కటి మాటలో దేవుని వాక్యంలో రాయబడి ఉన్నాయో. కాబట్టి హిజ్కియా రాజులో ఉన్నటువంటిది ఏంటంటే దేవుని యందు అతడు భయభక్తులు కలిగి దేవుణ్ణి వేడుకున్నాడంట. దేనికోసం వేడుకున్నాడు హిజ్కియా రాజు గారు? దేవుని యందు దేవుని యొక్క దయ కొరకు ఆయన వేడుకున్నాడు. దేవుని దయ మనకు కావాలంటే మనం కూడా భయభక్తులు కలిగి వేడుకోవాలి.
అందుకనే పౌలు అంటాడు, గలతీ 1:10 అంటాడంటే పౌలు గారు చాలా చక్కటి మాట చెప్తున్నాడు. నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా అని దేవుడు మాట్లాడుతున్నాడండి. కాబట్టి దేవుని దయను మనం సంపాదించుకోవాలి. మనుషుల దయ కోసం మనం కాకుండా దేవుని దయను మనం సంపాదించుకునే వాళ్ళుగా మనం ఉండాలని నేను కోరుకుంటూ, మరి ఈరోజు ఎంతవరకు మనం చెప్పుకున్నటువంటి వాక్యాన్ని మనం ముగించుకుంటున్నాం. మరి గత 3 ప్రసంగాల్లో దేవుడు చేయను ఉద్దేశించిన కీడు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అని అంటే సుమారు 11 విషయాలు మీకు నేను జ్ఞాపకం చేయడం జరిగింది. ఈ 11 విషయాలు కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేసి ప్రభు పట్ల భయభక్తులు కలిగి మనకున్న జీవితాన్ని మనం ప్రభువుకి అంకితం చేసుకుని ఆయనలో మన చెడుతనాన్ని మనం విడిచిపెట్టుకుని మనం ఎప్పుడైతే ప్రభువులో పశ్చాత్తాపం చెంది మనం జీవించగలుగుతామో మంచి గొప్ప మారు మనసు గొప్ప పశ్చాత్తాపాన్ని మనం కలిగి ఉండగలుగుతామో దేవుడు మన కుటుంబాలను ప్రభు దీవించి ఆయన రాజ్యం కోసం, ఆయన రాకడ కోసం మనం సిద్ధపరచును గాక. దేవుడి కొద్ది వాక్యాల్ని మనందరి వెనుకట్లో ప్రభు ఆస్వాదించును గాక. మీ అందరికీ నా వందనాలు మీకు నేను తెలియజేస్తున్నాను. మరలా ప్రభు చిత్తమైతే మరొక నూతనమైన అంశంతో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని మనందరినీ కాపాడును గాక. ఆమేన్.